నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీటీ రోడ్డు నిర్మాణంకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన. మల్లవరం గ్రామంలో హాస్టల్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసే కార్యక్రమం. అమలాపురం డివిజన్ కాంట్రాక్టర్స్ జిల్లా పరిషత్ స్థాయి సమావేశానికి విచ్చేసిన అధికారులకు వినతి పత్రం. రౌతులపూడి మండలం రాజవరం నుండి గంగవరం దిగువ శివాడ గ్రామాలకు ₹1,60,00,000 నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణంకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని ఎన్నో రహదారులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే ఈ రహదారిని కూడా నిర్మించబోతున్నామని అన్నారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న ప్రతి రహదారిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మ దారి జ్యేష్ఠరాజం రౌతులపూడి మండలం మల్లవరం గ్రామంలో హాస్టల్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ పంపిణీ పథకం ద్వారా పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, షూస్, బెల్ట్ నాణ్యతతో అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరిట ఇంట్లో ఒక్కరికి మాత్రమే 13,000 ఇస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరిట ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం వినియోగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయి ఎక్కడికో వెళ్ళిపోయిన ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని ఈ సంవత్సర కాలంగా దాదాపు ఒక 70% రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా అమలు పరచడం జరిగింది. ఇక మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే విద్యా వ్యవస్థలో కొత్త నిర్ణయాలతో ఎక్కడికో వెళ్ళిపోయిన విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది గత 5 సంవత్సరాల్లో. దాన్ని సరిచేయాలని కొత్త నిర్ణయాలతో, కొత్త పద్ధతులతో దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఒక్కసారి ఒక విషయం గుర్తించుకోవాలి. గత 5 ఏళ్లలో ఈ విద్యా వ్యవస్థ ఎంత వెనుకబడిపోయిందో మనం అందరం కూడా, ఉపాధ్యాయులు మేము ఎందుకు ఈ వృత్తిలో ఉన్నాం అన్న సందిగ్ధంలో కూడా పడిపోయారు. వారికి ఉపాధ్యాయ వృత్తి కన్నా మిగిలిన పనులు ఎక్కువైపోయి, అంటే వారికి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం చెప్పిన గత 3 సంవత్సరాలుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ నుంచి వచ్చిన నిధులతో పనులు పూర్తి చేసి రావాల్సిన బిల్లుల కోసం నిరీక్షిస్తున్నామని అమలాపురం డివిజన్ కాంట్రాక్టర్స్ జిల్లా పరిషత్ స్థాయి సమావేశానికి విచ్చేసిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధుల నుండి పనులు పూర్తి చేసి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పటి వరకు సుమారు ₹6 కోట్ల బకాయిలు ప్రభుత్వాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మేము పనులు పూర్తి చేయడానికి అప్పుల రూపంలో సొమ్ములను వడ్డీకి అప్పులు తెచ్చి అధికారుల సూచనల ప్రకారం పనులు పూర్తి చేస్తామన్నారు. మా పెండింగ్ బిల్లులు సమస్యను వెంటనే పరిష్కరించి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. జిల్లా పరిషత్కు పెండింగ్ బిల్స్ కోసం వినతి పత్రం ఇవ్వడానికి, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ₹1 పేమెంట్ కొట్టలేదు. ఇంచుమించు ఆ జిల్లా మొత్తం మీద రాజోలు అయితే, ముమ్మడివారం అయితే, గన్నవరం, అమలాపురం, ఈ చుట్టుపక్కల 6-7 నియోజకవర్గాలకు సంబంధించి ₹6 కోట్ల పెండింగ్ ఉన్నాయండి. మేము చాలాసార్లు వచ్చి అందరికీ సీఈఓ గారిని, చైర్మన్ గారిని కలిసి చెప్తే ఇవాళ రేపు ఇస్తాం అన్నారు. ఇవాళ జడ్పీ మీటింగ్ ఉన్నారు కాబట్టి అందరికీ వినతి పత్రాలు ఇచ్చి మా బాధను చెప్పుకోవడానికి వచ్చి కొంచెం న్యాయం చేయమని ఇలా పైన చైర్మన్ గారికి ఇచ్చామండి, సీఈఓ గారికి ఇచ్చాం, కుట్టుపూడి సూర్యనారాయణ గారికి ఇచ్చాం, బోస్ గారికి ఇచ్చాం, వైస్ చైర్పర్సన్ గారికి ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ఇచ్చామండి. ఇక జడ్పీటీసీలు కూడా 3కి ఇచ్చామండి. ఇచ్చి మా కాంట్రాక్టర్స్ అసిస్టెంట్ మేము మా బాధని చెప్పుకోవడానికి వచ్చామాట. మా ఇబ్బంది లేకుండా. నా పేరు అల్లాడి వెంకటరమణ, అమలాపురం నుంచి వచ్చామండి. ₹6 కోట్ల అండి మొత్తం మా జిల్లా మొత్తం. జడ్పీ చైర్మన్ ఓన్లీ జడ్పీకి సంబంధించి మొత్తం మేము 60 మంది వచ్చామండి. రాజధాని నిర్మాణం ఒక్కటే అభివృద్ధి చేయటం కాదని 50 లక్షల మంది రైతులను కూడా దృష్టిలో ఉంచుకుని వారి కష్టాలను ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ప్రభుత్వ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆయన విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర సకాలంలో చెల్లించాలన్నారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రంలో ఏ పార్టీ మనుగడ సాగించలేదని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. ఈ సమావేశంలో ప్రధానంగా మేము లేవనెత్తబోయే అంశాలు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏమైనా వాగ్దానం చేశారంటే, ధాన్యం ప్రొక్యూర్ చేసిన 24 గంటల్లో రైతులందరికీ కూడా పేమెంట్స్ ఇస్తాము. ఇప్పుడు దాదాపు 2 నెలల 15 రోజులు అయింది. చాలా సార్ ఇంకో 15 రోజులు కూడా పెరుగుండొచ్చేమో. మరి సుమారు ఇంత సమయం పట్టినా కూడా ఒక పక్క మొదటి పండుగప్పుడే రోజులు ప్రారంభమైనాయి. రైతులకి అప్పు ఇచ్చేవాళ్ళు లేరు, ఫెర్టిలైజర్స్ అరువు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఫెర్టిలైజర్స్ డీలర్స్ కూడా చేస్తున్నారు. మరి అప్పులు ఇచ్చేవారు వడ్డీలు అధికంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, రాజధాని నిర్మాణం చేస్తున్నాం అన్నది ఒకటే అనుకుంటున్నారు ఆయన. అదొకటి సరిపోదు. రాజధాని నిర్మాణం చేయొద్దని నేను చెప్పట్లేదు, అదొకటి సరిపోదు. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదు. అది మాత్రం ప్రధానంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈవేళ వ్యవసాయంలో ఎంతమంది ఉన్నారంటే 54 లక్షల మంది రైతులు ఉన్నారు. దాంట్లో 10 ఎకరాల నుండి సొంతంగా వ్యవసాయం చేసే వాళ్ళు కేవలం 10% మాత్రమే, 10 to 15% ఉంటారు. మిగతా 85%లో 45% కౌలు రైతులు ఉన్నారు. మిగతా 40% 2 ఎకరాలు, ఎకరా 50, ఎకరా 30, ఎకరా 10 సెంట్లు ఉన్న వాళ్ళే. అంటే చిన్నకారు రైతులే అత్యధిక అధికంగా ఉన్నారు. ఈ అత్యంత అధికంగా ఉన్నటువంటి వ్యవసాయదారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ₹1 కూడా వారికి రైతు సంక్షేమం గురించి ఇచ్చినటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే
మరి తర్వాత ఏమవుతుందో ఒకసారి ఆలోచించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది మొట్టమొదటి. ఇక రెండవది ఏంటంటే వర్షాకాలం ప్రారంభమైంది, వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. డ్రైనేజ్ వ్యవస్థలు కూడా సక్రమంగా లేవు. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోతే తీవ్రంగా నష్టపోయేది మరి వరి ఊడ్చే రైతులు, అది కాదు ముఖ్యంగా మురుగునీటి పారుదల కాలువలకు పక్కన ఉన్న భూమి వ్యవసాయదారులందరూ కూడా పూర్తిగా నష్టపోతారు. తక్షణం దీని మీద మీరు తాత్కాలికమైన చర్యలు తీసుకుంటే ఏం ఉపయోగం లేదు. 1 కిలోమీటర్లో 2 కిలోమీటర్లో తీసుకుంటే ఏం ఉపయోగం లేదు. 1991 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు సైక్లోన్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రాం కింద డ్రైనేజ్ అన్నీ కూడా ప్రక్షాళన చేశారు. పూర్తిగా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, పెన్నా డెల్టాలో ఉన్నటువంటి మేజర్ డ్రైన్స్ అన్నింటినీ కూడా మోడర్నైజ్ చేశారు. మరలా అదే తరహాలో మీరు ఒక ఫేజ్డ్ మేనర్లో అయినా తీసుకుని ఆ కార్యక్రమం చేపట్టకపోతే ఇంకా డెల్టా ప్రాంతంలో ముఖ్యంగా మురుగునీటి కాలువల పక్కన రైతాంగం అందరూ కూడా బతికి బట్టకట్టే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మూడవది స్కూల్స్ వైపునైనాయి. మరి ప్రైవేటు పాఠశాలల్లో కూడా కొంత పర్సంటేజీ పేద ప్రజలకి సీట్లు ఇవ్వాలి. ఎంతవరకు అమలు చేస్తున్నారు, అది వాళ్ళతో కూడా ఫీజులు కట్టించుకుంటున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. అవి వాస్తవమా కాదా అన్నీ కూడా ఒకసారి దాని మీద కూడా చర్చించమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రశ్నించదలుచుకున్నాం. ఇంకా నాలుగవది కాంట్రాక్టర్ బిల్లు. కాంట్రాక్టర్ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. జిల్లా పరిషత్ కాంట్రాక్టులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అవి కూడా తక్షణం చెల్లించేలాగా జిల్లా పరిషత్ అధికారులు రాగానే చెల్లిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనపై ప్రజలకు వివరించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. దీంతో బుధవారం గొల్లపాలెం గ్రామంలో చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సవ్వాకుల డాక్టర్ బాబు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కా సీను, అంగర్ కృష్ణ గౌడ్, పలువేల రాజు, అంగర శ్రీనివాస్, దడాల నాగార్జున, ఈలి వీరలక్ష్మి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ మీద మేము 1 ఇయర్లో ఏం చేద్దామని చూస్తున్నాం. ఒకటి హామీలు రోడ్లు బాగున్నాయి కదండి. కూడా ఒక 5-6 నెలల్లో అన్ని పథకాల్లో కూడా మొదలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొలి అడుగు అనే కార్యక్రమం, అంటే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం 1 ఇయర్ అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని పథకాలు సరిగా అందుతున్నాయా లేదా, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి బూత్ ఇన్ఛార్జ్ వరకు ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్లు అందరూ కూడా పాల్గొని ప్రజల యొక్క మన పాలన సుపరిపాలన అని తెలియజేస్తూ మనం కొద్ది కాలంలో, సంవత్సరంలో సూపర్ 6 హామీలు ఎలా నెరవేర్చాం, ఎవరెవరికి ఏమందని, తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, అలాగే మరియు సూపర్ 6 హామీగా ఇచ్చిన అన్ని దీపం పథకం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ అన్ని పథకాలు కూడా మనం అన్నీ కూడా ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని మళ్ళీ ఇంటింటికి వెళ్ళి చెప్పమని, మిగతాయి కూడా కొన్ని మిగిలి ఉన్న హామీలు కూడా కాల వ్యవధి లేకుండా త్వరలోనే అన్ని హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి
అంటే ఆగస్టు 15 నుంచి కూడా రేపు ఉచిత బస్సు, అలాగే అంతేకాకుండా పెన్షన్స్ 4,000 చేసాం, అలాగే మరియు దివ్యాంగులకి 6,000 చేసాం, అలాగే తలసేమియా వ్యాధి ఇలాంటి దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000, బాగా మొత్తం మంచాన్ని ఉన్న వాళ్ళకి 15,000గా పెన్షన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఏదైనా ఉందంటే 65 లక్షల కుటుంబాలకి ఇస్తుందంటే అది కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇంటింటికి తెలియజేయమని, మన పరిపాలనలో అస్తవ్యస్తమైన గత 5 ఏళ్ళలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసమైన పరిపాలన చేసి రోడ్లు కానీ వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయిన సందర్భంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు 24 అవర్స్ కష్టపడుతున్నానని తెలియజేయడానికి ఇంటింటికి చెప్పమని కార్యకర్తలకు ఆదేశించడం, అలాగే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని ఈ 5 ఏళ్ల కాలంలో కూడా మన అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ కూడా చేసి డెవలప్మెంట్ చేసి మన సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా హామీ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగులు. ఇవన్నీ కూడా అలాగే మనం డిఎస్సి తీసాం, 16,354 పోస్టులు చిల్లర డిఎస్సి తీసాం. అన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా 9,54,000 కోట్లు పెట్టుబడి కూడా వస్తున్నాయి. అలాగే కొన్ని మనకి ఎంఓలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడానికి త్వరలోనే అన్నీ మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ దేశంలోనే టాప్ పొజిషన్లో కాకుండా ప్రపంచంలోనే టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లే దిశగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ కూటమి ఆధ్వర్యంలో అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నామని ప్రజలకు తెలియజేయాలి. మన పాలన ప్రజల వద్దకు అనేది తీసుకువెళ్ళాలి. గ్రామాల్లో రోడ్స్ కానీ, మౌలిక వసతులు కానీ, వాటర్ కానీ అన్నీ కూడా మనం చేస్తున్నాం. దశల వారీగా అన్నీ చేస్తున్నాం. మన ఆర్థిక వ్యవస్థ గాడిలో లేకపోయినా సరే అందరికీ అందే విధంగా పథకాలు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని ప్రజలకు తెలియజేయమని సంవత్సర కాలమైన సందర్భంలో నాయకులందరినీ ఇంటింటికి పంపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సమస్యలు కూడా తీసుకుని అవి కూడా త్వరలో నెరవేరేలాగా ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ నాయకత్వం అందరూ కూడా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం 1 ఇయర్ సందర్భంగా చేసిన అన్ని పనులన్నీ తెలియజేస్తూ, అంటే మనం సూపర్ 6 హామీలు కానీ, అలాగే పరిపాలనాపరమైన హామీలు కానీ, అలాగే కొన్ని మౌలిక వసతులు రోడ్లు కానీ ఇలాంటి ఇచ్చినవి అన్నీ చేసినవి అన్నీ చెప్పుకుంటూ ప్రజల వద్దకు వెళ్ళి మళ్ళీ మనం ఏం చేయాలి నెక్స్ట్ అనే దానికి కూడా రిపోర్టు ప్రతి ఇంటి నుంచి కూడా మనం ఒక సెల్లో మై టీడీపీ యాప్ ద్వారాగా పంపించి పరిపాలన ఎలా ఉందని తెలుసుకోమని, ఎక్కడైనా ఉందంటే కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటాం. మై టీడీపీ యాప్లో మనం పొందుపరిచిన ప్రతి ఇంటింటికి వెళ్ళి మన యూనిట్ ఇన్ఛార్జ్ కాడి నుంచి పైన ఎమ్మెల్యే వరకు కూడా ఇంటింటికి వెళ్ళి మై టీడీపీ యాప్లో మన పరిపాలన ఎలా ఉంది, వాళ్ళకి పథకాలన్నీ అందినాయి, తల్లికి వందనం అందిందా లేదా, గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా లేదా, సూపర్ 6లో ఇప్పుడు వరకు అమలు చేసినవన్నీ అందుతున్నాయా లేదా, అందకపోతే ఏ కారణం చేత అందట్లేదు, బాగుందా బాగాలేదా అనేది నోట్ చేయమని చెప్పి కార్యకర్తలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కూడా స్వయంగా ఈరోజు కుప్పంలో ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైనా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళడం అనేది ఇది తెలుగుదేశం ప్రభుత్వం వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతుంది అనేది కూడా తెలియజేసుకుంటూ అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగిస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట నియోజకవర్గంలో రాయవరం మండలంలోని నదురుబాద, విసావరం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉండవల్లి సుబ్బారాయుడు, పిల్లి గణేష్ కూటమి నేతల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇప్పటికే 4 హామీలను నెరవేర్చామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభమున్నట్లు తెలిపారు. అనంతరం కూటమి నేతలతో 2 గ్రామాల్లోనూ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ లో అప్డేట్ చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ యొక్క మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 1 సంవత్సరం మనం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో మనం మొదలుపెట్టాం. అందుకనే సుపరిపాలన తొలి అడుగు అని కార్యక్రమాలకు పేరు పెట్టి ప్రతి ఇంటికి కార్యకర్తల్ని వెళ్ళి మీ యొక్క ఎలా జరుగుతుంది ప్రభుత్వం, మీ సమస్యలు ఏంటి అని చెప్పి మీ ఇంటికి వస్తారు. పెద్దగా మన ఎన్నికల ముందు 5 హామీలు ఇచ్చారు. మనం ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. ఈ 5 పథకాల్లో కూడా 6 పథకాల్లో కూడా 5 పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. మొదటిది యువతకు 20 లక్షల ఉద్యోగాలు,
లేదా ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇప్పటికే 5 లక్షల మందికి మన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా రెండో పథకం స్కూల్కి వెళ్ళే విద్యార్థికి 15,000 సహాయం. ఇది మన తల్లికి వందనం. ఆ తల్లికి వందనంలో భాగంగానే మన 13,000 పండి 2,000 రూపాయల స్కూల్ డెవలప్మెంట్కి ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి వేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి బిడ్డకి వేస్తానని చెప్పని ఆ బిడ్డని తల్లి కింద మార్చేశారు. ఇప్పుడు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. కొంతమందికి కరెంట్ బిల్లు ఎక్కువ ఇంకో రకరకాల కారణాలతో ఆగితే వాళ్ళు కూడా మళ్ళీ కంప్లైంట్ పెట్టుకోమన్నారు. ఈ నెల 15వ తారీఖుని వాళ్ళకు కూడా పేమెంట్లు పడతాయి. అంటే అప్లై చేసుకున్న వాళ్ళకి తేడా వచ్చినాయి ఆగినవి అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకే పడతాయి. తర్వాత మూడవది రైతుకి ఏటా 20,000 ఆర్థిక సహాయం. అది ఈ నెలలో ఇస్తున్నారమ్మా. మొదటి విడతగా 7,000 ఇస్తున్నారు, 3 దఫాలు వాళ్ళకి ఇస్తారు. నాలుగోది గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు మనకి వేస్తామా, వస్తున్నాయి కదా డబ్బులు. తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది మన ఆగస్టు 15 నుంచి మీ అందరికీ అవకాశం ఇస్తున్నారు. తర్వాత ఇంకా చేయవలసిన ఉపయోగం ఉంది. నెలకి 1,500 ప్రతి నెల. అది మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. ఇంకేదంటే ఈవేళ 10 లక్షల కోట్లు అప్పు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినందువల్ల వాటి వడ్డీలు కట్టడం సరిపోతుంది. అది కూడా తొందరలో చేస్తారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ వాళ్ళు ఏది చేయలేదంటున్నారు. ఏది చేసారో లేదో మీ అందరికీ తెలుసు. ఉపాధ్యాయ విద్యార్థి కార్మిక సంక్షేమ పక్షపాతి అనంతరావు అని ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి అన్నారు. జాన విజ్ఞాన వేదిక నాయకులు యూటీఎఫ్ సీనియర్ కార్యకర్త బి అనంతరావు స్వచ్ఛంద పదవి విరమణ సభ అంబేద్కర్ భవన్ లో యూటీఎఫ్ మండల అధ్యక్షులు కెనడి అధ్యక్షతన జరిగింది. 30 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసి విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తూ ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయులను కదిలించారన్నారు. విద్యార్థుల్లో సమాజంలో సైన్స్ భావాలు పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక ద్వారా రాష్ట్ర కార్యదర్శిగా సమున్నత కృషి చేశారన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు చలికానే స్టాలిన్ మాట్లాడుతూ ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలోనే పనిచేస్తారని, కానీ అనంతరావు ఉపాధ్యాయుని వృత్తిలో ఉంటూ కార్మికుల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం సైన్స్ భావాలు పెంపొందించడం కోసం విశేష కృషి చేశారని, ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారన్నారు. ఉద్యమాలకు అండగా నిలబడడం, వారితో కలిసి పనిచేయడం అనంతరావు గొప్పతనమన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర వర్మ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేఎంఎంఆర్ ప్రసాద్, రవివర్మ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, నగేష్, యూటీఎఫ్ మండల కార్యదర్శి శివశంకర్, పట్టణ నాయకులు శివ, వివిఆర్ సీతారామారావు, పెన్షనర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె సత్యరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎంఎస్సి మూర్తి, సిఐటియు నాయకులు నీలపాల, సూరిబాబు, దాడి బేబీ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు సన్మానం చేశారు. వాస్తవానికి పూర్తిగా అంతరావు గారి గురించి నాకు తెలియదు, కానీ మన వర్మ గారు మెసేజ్ పెట్టి మన సీనియర్ కామ్రేడ్ పదవి విరమణ చేస్తున్నందుకు ఖచ్చితంగా రావాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఈ రోజంతా కూడా పెద్దాపురం రోడ్లో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలలో కూడా తిరగటం, ఈ సందర్భంలో మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా నేను పరిశీలించినప్పుడు అనంతరావు గారు తన ఉపాధ్యాయ వృత్తిని సక్సెస్ఫుల్గా నిర్వహించారు 30 సంవత్సరాల పాటు. అంటే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇందాక మన ఎవరు మాట్లాడారు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క నిబంధనలని యాజిటీస్గా అమలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే 80-90% మంది అమలు చేస్తారు. ఒక 10% మంది ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఓన్లీ యాజిటీస్గా పాఠాలని పాఠ్యపుస్తకంలో ఉన్న అంశాలను పిల్లలకి బోధించడమే కాదు, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి సామాజిక స్పృహ కలిగినటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి కావలసినటువంటి బోధన చేయవలసినటువంటి పరిస్థితి చేసినటువంటి వాళ్ళే ఉత్తమ ఆదర్శ ఉపాధ్యాయులు అవుతారు. అటువంటి ఆదర్శ ఉపాధ్యాయుల్లో అనంతరావు గారు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువైపు ఉపాధ్యాయ వృత్తితో పాటు అంటే ఎన్ని కోణాలుగా పనిచేసాడు అనేది నాకు అర్థమైంది. ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లో ఒక కీలక భూమిక పోషించి ఉపాధ్యాయ సంఘాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడంలో కానీ
యూటీఎఫ్ యొక్క ఏదైతే పాలసీ స్టేట్మెంట్ కి అనుగుణంగా పనిచేసినటువంటి నాయకుడు అనంతరావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రెండో వైపుకి సంబంధించి ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయో ఆ మూఢ విశ్వాసాలని వైదొలిగించడానికి ఉన్నటువంటి ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ సైంటిఫిక్ యాటిట్యూడ్ ని రేకెత్తించడానికి శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించడానికి. దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది, మామూలు చరిత్ర కాదు. ఫైర్ అన్నమాట. అనంతరావు అంటే ఫైర్ బ్రాండ్. మీరు కూడా ఎక్కడైనా చేయండి అని వాళ్ళు స్కూల్లో పెడుతూనే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి చేయండి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామంలో 11 kV విద్యుత్ వైర్లపై కొబ్బరి చెట్టు పడటంతో విద్యుత్ స్తంభం విరిగి మడికి 216వ నెంబర్ జాతీయ రహదారి నుండి దుల్లా వెళ్లే R&B రోడ్డుపై పడటంతో ఓ ఇంటి వద్ద నిలుచున్న 2 యువకులపై వైర్లు పడటంతో గమనించిన 2 యువకులు తుడిలో తప్పించుకున్న సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మడికి గ్రామానికి చెందిన 2 యువకులు పని నిమిత్తం ఓ ఇంటి వద్ద నిలుచుని ఓ గృహిణి వద్ద నుండి వివరాలు అడుగుచుండగా పెద్ద శబ్దంతో కొబ్బరి చెట్టు వైర్లపై పడటంతో కింద నిలుచున్న యువకుడు ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడిని అప్రమత్తం చేయడంతో 2 యువకులు ప్రాణాపాయ స్థితి నుండి తుడిలో తప్పించుకున్నారు. అదే సమయంలో గృహిణి చిన్నారితో నిల్చుని ఉందని వారు కూడా అప్రమత్తమై తప్పించుకున్నారని తెలిపారు. కొబ్బరి చెట్టు వైర్లపై పడిన వెంటనే చొప్పెల్ల విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, విద్యుత్ సరఫరా ఆగకపోతే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. కాగా స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందిచే ప్రమాద సమాచారం తెలుసుకున్న ఆలమూరు ఏఈ డిఎంకే దుర్గాప్రసాద్, ఎల్ఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికనపై స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ ను పునరుద్ధరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీటీ రోడ్డు నిర్మాణంకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన. ఏ మల్లవరం గ్రామంలో హాస్టల్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసే కార్యక్రమం. అమలాపురం డివిజన్ కాంట్రాక్టర్స్ జిల్లా పరిషత్ స్థాయి సమావేశానికి విచ్చేసిన అధికారులకు వినతి పత్రం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.